నేను చదువుకుంటున్నమాట. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నీ కృపలేని నీ బ్రతుకులేని పాల్పడు దేవుని
ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద బలిలతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద బలిలతో అభిషేకించావు. ఆసక్తిగా ఆరాధన చేసి అనుష్ఠించింది కృప. ఆసక్తిగా ఆరాధన చేసి అనుష్ఠించింది కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగిన దేవా మీకు వందనాలు. ఎన్నిక లేని మా జీవితాలు మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ ప్రభావ మీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని కనికరించి ప్రేమించిన ఆయన ఆదరించిన ఈ రీతిగా మీ యొక్క కనుదృష్టిలో అయానికి తండ్రి మీ సన్నిధిలో ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. అనేకమైనటువంటి పరిస్థితులు మా జీవితాల నుంచి దాటి వెళ్ళిపోతున్నప్పటికీ కేవలం ఆయన మీ ఉచితమైన కృప ద్వారా మాత్రమే మమ్మల్ని సంరక్షిస్తూ బ్రతికిస్తూ ప్రభావ మీ సాక్షులుగా నడిపించుకుంటూ ఉన్నారు. దేవానికి తండ్రి గతించిన ఆదివారం నుండి వరకు మీ సజీవమైన స్థాయి చెంతను మమ్మల్ని భద్రపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే విరిగిన హృదయాలతో మీరు ఆరాధించారు అయానికి తండ్రి కొద్దిపాటి స్థితి నైవేద్యములు మీ పాద సన్నిధానమును చేర్చుకోండి. మాకులు నాకులు రావాల్సిన ఆశీర్వాదములు సమృద్ధిగా మమ్మల్ని కమరించండి. యేసయ్య నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము.